హలో అందరికీ. ఈరోజు మనం వెల్త్ మేనేజ్మెంట్ స్పేస్లో ఉన్న 2 కంపెనీస్ గురించి మాట్లాడుకుందాం. ఈ 2 కంపెనీస్ ఏంటంటే ఆనంద్ రాఠీ వెల్త్ 361 వ్యాంప్. ఫస్ట్ మనం ఈ వెల్త్ మేనేజ్మెంట్ బిజినెస్ మోడల్స్ ఎలా ఉంటాయో అర్థం చేసుకుందాం. ఫస్ట్ దీంట్లో ఎలా ఉంటుందంటే వీళ్ళ పని ఏంటంటే డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకొని ఆ డబ్బు మేనేజ్ చేయడం. వాళ్ళు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి వాళ్ళ ఏదైనా మార్కెట్ గెయిన్స్ ఉంటే అయ్యేనా తీసుకుంటారు, లేకపోతే ఫీజ్ బేస్డ్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు షిఫ్ట్ ఏంటంటే వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్ లో వీళ్ళు ఫీ బేస్డ్ మోడల్ కి షిఫ్ట్ అవుతున్నారు. దీనివల్ల మెయిన్ యూజ్ అయితే ఏంటంటే మీ మార్కెట్ ఫ్లక్చువేట్ అవుతుంది, వాలిటిలిటీ ఉంటుంది కదా. అంటే మార్కెట్ కింద పడ్డా కూడా వీళ్ళకి రెవెన్యూలో ఏమి ఇంపాక్ట్ అవ్వదు. సో వీళ్ళు అలానే రెవెన్యూ గ్రోత్ కంటిన్యూ చేయగలుగుతారు. సో మార్కెట్ ఇండిపెండెంట్ గా వీళ్ళ గ్రోత్ ఉండాలని ఫీ బేస్డ్ ఇన్కమ్ కి వీళ్ళు షిఫ్ట్ అయ్యారు ఓవర్ మీరు చూస్తే లాస్ట్ 5 years నుంచి. సో ఫస్ట్ ఆనంద్ రాఠీ వెల్త్ ఈ కంపెనీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ దీని బిజినెస్ మోడల్ ఏంటంటే దీంట్లో 2 సెగ్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ప్రైవేట్ వెల్త్ బిజినెస్. అంటే ఇది ఏంటంటే హెచ్ఎన్ఐ, అల్ట్రా హెచ్ఎన్ఐ క్లయింట్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటుంది, అది మేనేజ్ చేస్తుంది, అది ఎక్కడైనా పెట్టచ్చు. సో దీని AUM వచ్చేసి 96,500 crore దీని ప్రైవేట్ వెల్త్ బిజినెస్ ది. అండ్ దీని రెవెన్యూ మోడల్ ఏంటంటే ఫీజ్ బేస్డ్ మోడల్, కంప్లీట్లీ ఫీజ్ బేస్డ్ దీని ఇన్కమ్ ఉంటుంది. ఇంకొకటి మాస్ అఫ్లుయెంట్ కస్టమర్స్ కోసం, అంటే కొంతమంది ఈ హెచ్ఎన్ఐ కేటగిరీలో ఉండరు కదా. సో బిలో హెచ్ఎన్ఐ కేటగిరీ ఇంకా అబౌవ్ లెట్స్ సే 10 lakhs అబౌవ్ ఫైనాన్షియల్ అసెట్స్ ఉన్న వాళ్ళ కోసం, అండ్ బిలో 5 crores ఉన్న వర్త్ ఇండివిజువల్స్ కోసం ఇది డిజిటల్ వెల్త్ అనే సెగ్మెంట్ ఒకటి పెట్టారు. దీన్ని ఇప్పుడు AUM తక్కువ ఉంది, అరౌండ్ 2,500 crores. ఓవరాల్ దీన్ని యాజ్ అ కంపెనీ చూస్తే 1 lakh crore, దీంట్లో ఇది 2,500 crore. ఇది ఎలా నడుస్తుంది అంటే కంప్లీట్లీ టెక్నాలజీ బేస్డ్. అంటే దీనికి ఒక యాప్ ఉంది. ఆ యాప్ లో వీళ్ళు సబ్స్క్రిప్షన్ మోడల్, ఇదర్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూట్స్ అయినా చేస్తారు, లేకపోతే ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఉంటారు, వాళ్ళకి వీళ్ళు ఫీజు ఇస్తారు, కస్టమర్స్ ఫీజు ఇస్తారు, దాంతో వీళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో ఇది ఇంకా దీని రిజల్ట్ గురించి మాట్లాడుకుంటే దీని రెవెన్యూ 20% పెరిగింది, 22% పెరిగింది ఈ క్వార్టర్. అండ్ ప్యాట్ ఫస్ట్ టైం 100 crore ప్యాట్ చేశారు ఈ క్వార్టర్, అండ్ అది అరౌండ్ 30% పెరిగింది. AUM కూడా 30% పెరిగింది, ప్లస్ ROE కూడా అరౌండ్ 2.5% పెరిగింది 9 month లెవెల్ చూసుకుంటే, 9.FY25 26 చూసుకుంటే. ఇప్పుడు దీని AUM గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. AUM దీన్ని 1 lakh crore అన్నా కదా. 1 lakh crore లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, ఓన్లీ జస్ట్ మ్యూచువల్ ఫండ్స్ 53%, మిగతాది స్ట్రక్చర్డ్ ప్రొడక్ట్ ఒక 28%. ఈ స్ట్రక్చర్డ్ ప్రొడక్ట్స్ అంటే ఏంటంటే ఇది డెట్ కానీ లేకపోతే ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఏదైతే వీళ్ళు అంటే ఇప్పుడు డబ్బులు పెట్టారనుకోండి, ఆఫ్టర్ మెచ్యూరిటీ వీళ్ళకి ఒక ప్రీమియం దొరుకుతుంది. ఇది స్ట్రక్చర్డ్ ప్రొడక్ట్స్. అంటే స్ట్రక్చర్డ్ ప్రొడక్ట్స్ వల్ల సేమ్ దీనికి లాభం ఏంటంటే ఈ కంపెనీకి ఇది మార్కెట్ ఇండిపెండెంట్ ఉంటుంది, లేకపోతే లెస్ డిపెండెంట్ ఉంటుంది మార్కెట్ పైన. సో దానివల్ల మార్కెట్ ఫ్లక్చువేషన్స్ అవుతూ ఉన్నా కూడా వీళ్ళకి రెవెన్యూ ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది. సో దానివల్ల ఇది స్ట్రక్చర్డ్ ప్రొడక్ట్స్ వచ్చింది. సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, స్ట్రక్చర్డ్ ప్రొడక్ట్స్, ఇంకా మిగతాది అదర్స్. కాకపోతే దీంట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ కంపెనీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 361 వ్యాంప్ కంటే చిన్న కంపెనీ. కాబట్టి నేనేం ఎక్స్పెక్ట్ చేస్తా అంటే డెఫినెట్లీ నువ్వు 361 వ్యాంప్ కంటే ఎక్కువ గ్రో అవ్వాలి, ఎందుకంటే నువ్వు చిన్న, లేకపోతే నేను 361 వ్యాంప్ లో ఇన్వెస్ట్ చేస్తా కదా, అది నీకంటే పెద్ద బేస్ లో ఉంటూ నీకంటే ఎక్కువ గ్రో అవుతుందంటే కన్ఫర్మ్ గా దాంట్లో ఇన్వెస్ట్ చేస్తా. సో అది ఈ కేసులో లేదు. దీన్ని మనం ఇన్ఫ్లోస్ చూసుకుందాం. ఫస్ట్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లో నెట్ ఇన్ఫ్లోస్ అరౌండ్ 25% తగ్గాయి Q3 FY25 FY26 ఇయర్ చూసుకుంటే. ఇంకా టోటల్ నెట్ ఇన్ఫ్లో 6% తగ్గింది. ఫస్ట్ ఈ ఇన్ఫ్లో అంటే ఏంటిది చెప్తా. ఇన్ఫ్లో ఏంటంటే మీరు డబ్బులు వేస్తున్నారు, మీరు SIP చేస్తున్నారు, దానికి డబ్బులు వస్తున్నాయి, ఇదే ఇన్ఫ్లో. అవుట్ఫ్లో అంటే మీరు డబ్బులు తీసేస్తున్నారు, మీరు సెల్ చేస్తున్నారు మీ ఫైనాన్షియల్ అసెట్ ని, సో దానివల్ల అవుట్ఫ్లో అవుతుంది. టోటల్ నెట్ ఇన్ఫ్లో అంటే మీరు డబ్బులు వేసేది ఎక్కువ, అవుట్ఫ్లోస్ తక్కువ అవుతున్నాయి. సో ఓవరాల్ మీరు పాజిటివ్ నెట్ ఇన్ఫ్లోతోనే ఉన్నారు. కాకపోతే ఆ నెట్ ఇన్ఫ్లో నెంబర్ ఏదైతే ఉందో, అంటే ఇన్ఫ్లో మైనస్ అవుట్ఫ్లో ఏదైతే ఉందో
దానిది వాల్యూ డిక్రీజ్ అవుతుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ సెగ్మెంట్లో చూస్తే 25% వాల్యూ డిక్రీజ్ అయింది. ఇంకా టోటల్ నెట్ ఇన్ఫ్లో అన్ని కలిపి చూసుకుంటే 6% తగ్గింది. ఇంకా మంత్లీ ఎస్ఐపి ఇన్ఫ్లో, మంత్లీ ఎస్ఐపి నెట్ ఇన్ఫ్లో కాదు, ఓన్లీ ఇన్ఫ్లో చూసుకుంటే December 26కి చూసుకుంటే డిసెంబర్ 24 25కి చూసుకుంటే 30% పెరిగింది. కాకపోతే ఇది జస్ట్ ఇన్ఫ్లో నెంబర్, అంటే దీనికి అవుట్ఫ్లో నెంబర్ ఉంటుంది. సో దీన్ని బట్టి మనం ఏదో అర్థం చేసుకుంటే ఎస్ఐపి ఇన్ఫ్లోస్ ఏదైతే ఉన్నాయో దానికంటే ఎక్కువ అవుట్ఫ్లోస్ ఉన్నాయి. దానివల్ల నెట్ ఇన్ఫ్లో నెంబర్ ఏదైతే ఉందో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అది మీది డిక్రీజ్ అవుతుంది. సో ఈ డిక్రీజ్ ఏదైతే అవుతుందో అంటే వెల్త్ మేనేజ్మెంట్ మెయిన్ ఏంటంటే మీ డబ్బులు రావాలి, అప్పుడే కదా వీళ్ళు మేనేజ్ చేసేది. డబ్బులు రాకపోతే వీళ్ళు ఎక్కడి నుంచి మేనేజ్ చేస్తారు? సో ఆ డబ్బులే రాకపోతే వీళ్ళకి ఇంకా గ్రోత్ ఎక్కడి నుంచి వస్తుంది? సో ఇది ఇంకా వీళ్ళ గైడెన్స్ చూసుకుంటే ఈ ఇయర్ ఇచ్చిన గైడెన్స్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్గా అచీవ్ చేస్తారు. ఎందుకంటే లాస్ట్ ఏదైతే ఇయర్ గైడెన్స్ ఉందో FY26ది అరౌండ్ 75 to 80% ఆల్రెడీ అచీవ్ చేసేసారు. అది రెవెన్యూ విషయంలో కానీ, లేకపోతే ప్యాట్ విషయంలో కానీ, AUMల విషయంలో కానీ అన్ని కన్ఫర్మ్గా అచీవ్ చేసేస్తారు. ఇక నెక్స్ట్ ఇయర్ కూడా అరౌండ్ 20 to 25 సేమ్ ఏదైతే ఈ ఇయర్ గ్రోత్ ఉందో అదే కంటిన్యూ చేస్తామని చెప్పారు. ఇప్పుడు మనం 361 MAMP లిమిటెడ్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు నాకు నచ్చుతుంది అంటే, ఆనంద్ రాటే అంటే డెఫినెట్లీ పెద్ద కంపెనీ. దీని AUM వచ్చేసి 7 lakh crore, దానంతా 1 lakh crore. కానీ దీంట్లో మనకి ఇన్ఫ్లోస్ గురించి నేను ఇప్పుడు చెప్తా, దానికంటే బెటర్ ఉంటాయి. సో ఫస్ట్ రిజల్ట్స్ గురించి చూద్దాం. రెవెన్యూ 33% పెరిగింది. ప్యాట్ ఫస్ట్ టైం 300 crore ప్యాట్ చేసింది, అది ఇయర్ నుంచి చూసుకుంటే 20% పెరిగింది. ఇప్పుడు AUM దీనిది 7 lakh crore అని చెప్పాయి కదా, దాంట్లో 6 lakh crore వెల్త్ మేనేజ్మెంట్, ఇంకా 1 lakh crore వచ్చేసి అసెట్ మేనేజ్మెంట్. ఈ అసెట్ మేనేజ్మెంట్ ఒక చిన్న పోర్షన్, అంటే అరౌండ్ 14% AUMది. సో ఇది ఇంకా దీంట్లో మెయిన్ ఏదైతే యాన్యువల్ రికరింగ్ రెవెన్యూ ARR AUM ఏదైతే ఉందో, యాన్యువల్ రికరింగ్ రెవెన్యూ అంటే ఏంటంటే, AUM అంటే ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పా కదా ఇది ఫీ బేస్డ్ మోడల్కి అన్ని షిఫ్ట్ అవుతున్నాయని. ఈ ఫీ బేస్డ్ అంటే ఎవ్రీ ఇయర్ మీకు ఫీ వస్తుంది. మీరు ఎవ్రీ ఇయర్ ఆ క్లయింట్ తోటి ఉంటుంది కాబట్టి ఎవ్రీ ఇయర్ మీకు అడ్వైజరీ ఫీజ్ కావచ్చు, మీకు మేనేజ్మెంట్ ఫీజ్ కావచ్చు, ఆ ఫీజు వస్తుంది కదా. ఆ ఫీజు AUM ఏదైతే ఉందో అది 3 lakh crore ఉంది. అవుట్ ఆఫ్ 7 lakh 3 lakh crore రికరింగ్ రెవెన్యూ. దాంట్లో ఆ రికరింగ్ రెవెన్యూలో కూడా 3 lakh crore డివైడ్ చేస్తే 2 lakh crore వెల్త్ మేనేజ్మెంట్ది, 1 lakh crore అసెట్ మేనేజ్మెంట్ది. సో ఈ వెల్త్ మేనేజ్మెంట్లో ఏమేమి వస్తాయి ఈ బిజినెస్ మోడల్ చూసుకుంటే, దీంట్లో ఫస్ట్ అడ్వైజరీ కానీ PMS కానీ, అంటే దీనికి ఒక పేరు ఉంది 361+ సెగ్మెంట్ అని. దీంట్లో మీ అడ్వైజరీ, ఫైనాన్షియల్ అడ్వైజరీ, ఇంకా PMS పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ ఈ ఉంటాయి దీంట్లో. ఇంకా దీంట్లోనే ఇంకేముందంటే డిస్ట్రిబ్యూషన్, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్, ఇంకా లెండింగ్. వీళ్ళకి ఒక చిన్న లెండింగ్ బిజినెస్ కూడా ఉంది, అది వెల్త్ మేనేజ్మెంట్ లోనే వీళ్ళు ఇంక్లూడ్ చేస్తున్నారు. అది అరౌండ్ వీళ్ళకి 10,000 crore లోన్ బుక్ ఉంది. ఇదేంటంటే ఫస్ట్ వీళ్ళ ముందు చెప్తా, దీనికి ఒక యాప్ ఉంది 361 MAMP. దాని యాప్ చూసారంటే దాంట్లో వాళ్ళు ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ దాంట్లో వీళ్ళు ట్రేడ్ చేయొచ్చు, FNO కూడా చేయొచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు. సో దానివల్ల బ్రోకరేజ్ రెవెన్యూ కూడా వస్తుంది. మీరు ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేస్తే అన్ని బ్రోకరేజ్ వస్తుంది. సో అది ఇంకా ఇది రికరింగ్ రెవెన్యూ 3 lakh crore అని చెప్పాయి కదా, మిగతా 4 lakh crore ట్రాన్సాక్షన్ రెవెన్యూ. అంటే వన్ టైం సేమ్ మీద లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేశారు అనుకోండి. సో ఆ AUM ఏదైతే ఉందో అది 4 lakh crore ఉంది. ఇంకా అసెట్ మేనేజ్మెంట్ గురించి చూసుకుంటే, దీంట్లో అసెట్ మేనేజ్మెంట్ లో 3 సెగ్మెంట్స్ వస్తాయి. ఒకటి మ్యూచువల్ ఫండ్, ఒకటి PMS, ఇంకోటి AIF. అంటే AIF అంటే వీళ్ళు అన్లిస్టెడ్ స్పేస్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు, లేకపోతే ప్రైవేట్ ఈక్విటీ స్పేస్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్ REIT దాంట్లో రీట్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇది దీంట్లో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే 77% ఆఫ్ టోటల్ రెవెన్యూ ఏదైతే ఉందో అది ARR AUM తోటే AR రెవెన్యూనే. సో 77% వచ్చేది మీరు ఇయర్లీ ఫీజ్ తోటే. సో దానివల్ల ఏంటంటే మీకు మార్కెట్ ఫ్లక్చువేట్ అవుతున్నా కూడా మీ రెవెన్యూకి నెగ్లిజిబుల్ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. మీరు అనరాటి చూసినా 361 MAMP చూసినా
మీరు కూడా గుర్తుపెట్టుకోండి, మీరు ఏ ఫైనాన్షియల్ బిజినెస్ చేసినా ఏదైతే మార్కెట్కి లింక్ ఉండకుండా ట్రై చేయండి. సో మార్కెట్ ఎటువైపు వెళ్తున్నా కూడా మీ రెవెన్యూ హిట్ అవ్వదు. సో మీరు స్టేబుల్గా గ్రో అవ్వచ్చు. ఇంకా మెయిన్ దీనికి డిఫరెన్షియేటర్ నేనైతే చెప్పాను నెట్ ఇన్ఫ్లో. సో దీనికి ఇప్పటివరకు 9 month నెట్ ఇన్ఫ్లో అని చెప్పేది. నెట్ ఇన్ఫ్లో 9 month ఏదైతే ఉందో అది ఆల్రెడీ FY25 టోటల్ నెట్ ఇన్ఫ్లో దాటేసింది, అంటే ఈక్వల్ అయిపోయింది. సో దీనివల్ల మనకి మనం ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ఇది డెఫినెట్లీ వీళ్ళకి నెట్ ఇన్ఫ్లోస్ ఎక్కువ ఉన్నాయి కంపేర్ టు ఆనంద్ రాటి. సో దానివల్ల దీనికి గ్రో అయ్యే స్కోప్ ఎక్కువ ఉంది. అండ్ గైడెన్స్ విషయానికి వచ్చేస్తే సేమ్ అరౌండ్ ప్యాట్ 20% గ్రోత్, రెవెన్యూ 18 to 20% గ్రోత్, టోటల్ రెవెన్యూ అని చెప్పేది. సో ఇదే చెప్పారు వాళ్ళు. ఏఎం కూడా అరౌండ్ 22 to 24% గ్రోత్ ఇది అచీవ్ చేస్తాం 3 year వరకు ఇలా ఉంటుంది అని చెప్పారు. సో ఈ రెండిట్లో మీరు ఏది అవాయిడ్ చేయాలో అది మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ 361 MAMPలో కూడా మీరు ఇన్వెస్ట్ చేస్తారా లేదా అనేది మీ డిసిజన్. కాకపోతే అది మీ ఆపర్చునిటీ కాస్ట్, అంటే దీనికంటే బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయంటే మీరు దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. కాకపోతే నేనేమంటానంటే ఈ వెల్త్ మేనేజ్మెంట్ స్పేస్ ఖచ్చితంగా గ్రో అయ్యే స్పేస్, హెవీ స్కోప్ ఉన్న స్పేస్. అంటే జస్ట్ ఇప్పుడు మనం ఎలా ఉన్నామంటే జస్ట్ ఇనీషియల్ ఫేజెస్లో ఉంది ఇది ఇండియాలో. ప్రతి ఒక్కరికి ఒక వెల్త్ మేనేజర్ ఖచ్చితంగా అవసరం అవుతారు ఫ్యూచర్ టర్మ్లో. ఎందుకంటే చాలా మందికి తెలియదు ఇలా ఏది కరెక్ట్, అది వాళ్ళు చేసేది రైట్ అనుకుంటారు కానీ ఖచ్చితంగా రైట్ కాదు. సో అంటే మీరు దానికి నీడ్ అయితే ఉంది వెల్త్ మేనేజ్మెంట్ స్పేస్కి, డిమాండ్ కూడా ఉంటుంది. ఓవర్ ద నెక్స్ట్ డికేడ్ చూసుకుంటే నాకు నేనైతే బులిష్ ఉన్నా ఈ స్పేస్లో. సో ట్రాక్ చేసి చూడండి ఈ స్పేస్. ఎలా అనిపించిందో ఈ వీడియో కామెంట్స్లో చెప్పండి.